శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ధనస్థానంలో కుజ గురులు సంయుక్తంగా ఒకే నక్షత్రం మీద గ్రహ యుద్ధంలో ఉండడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కుజుడు మంచి శుభ ఫలితాలు ఈ గురువుతో కలిసి ఉండడం వలన ఈ మేషరాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ధనకారకుడు, భూమికారకుడు, ధైర్యానికి కారకుడు. అంటే ధనం అన్నది ఏంటంటే కేవలం ఆర్థికపరమైనటువంటి లిక్విడ్ క్యాషే కాకుండా భూముల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ధనాదాయం అన్నది కుజుడు ద్వారా రావడం లభిస్తూ ఉంటుంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు గురువు యొక్క బలాన్ని కూడా తీసుకొని సంపూర్ణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి లేకుండా మొత్తం అన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దానికి దైవ బలం కూడా తోడవుతుంది. భాగ్యాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం విజయవంతంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ భావంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. అలాగే భాగ్యాధిపతి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ మేషరాశి వారికి వ్యక్తిగతంగా కుజుడు రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల, కుజుడు బలం పెరగడం వల్ల జాతకుడు స్వయం కృషితో చాలా ధైర్యంగా అదృష్టంతో అనుకున్న కార్యక్రమాలు నెరవేరుస్తుంటాడు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రయత్నంలో జాతకుడికి కుటుంబ సభ్యులు కూడా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా అష్టమాధిపతి కుజుడు ధనస్థాన సంచారం చేస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఏ విధంగా అంటే మీరు గతంలో అయిన భూములు స్థిరాస్తులు కలిగి ఉంటే అవి మీకు విలువ పెరగడం వల్ల సడన్గా మార్కెట్లో మీ యొక్క స్థిరాస్తి విలువ పెరగడం వల్ల మీ యొక్క పర్సనల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఆస్తుల యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. దాన్ని క్యాష్గా మార్చుకుంటే ఒకేసారి విపరీతమైనటువంటి ధనం మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీకు అదృష్టం ద్వారా కూడా మీ పూర్వీకులు కానీ పెద్దవారు కానీ సడన్గా మీకైనా స్థిరాస్తి రాయడం కానీ, సడన్గా వాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ ధనం మీకు రావడం కానీ ఓవరాల్గా జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే వచ్చిన ధనాన్ని అత్యాశకు పోకుండా షేర్ మార్కెట్టు, ఆన్లైను, జూదం వాటిలోకి వెళ్లకుండా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కేవలం మీరు భూములు స్థిరాస్తుల మీద అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి ఆశపడడం వల్ల మొత్తం నష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వారం విద్యార్థులకి ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి 3 గ్రహాలు పంచమ స్థానం అయినటువంటి పూర్వపుణ్యస్థానంలో ఏర్పడడం వల్ల గత జన్మలో చేసినటువంటి పుణ్యఫలానికి అనుబంధంగా మీకు ఈ వారంలో మరి విద్యా సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మీ కుటుంబ సభ్యుల అంగీకారంతో అటు ప్రేమ వివాహం కానీ పెద్దలు కూర్చొని వివాహం కానీ మరి సుఖాంతమై జరిగి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమాధిపతి రవి సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల, అది స్వక్షేత్రంలో రవి ఉండడం వల్ల ఒక బుధాదిత్య యోగంతో పాటు ఈ యోగం ప్రభావం వల్ల కంపల్సరిగా విద్యా అధికులు, బాగా విద్య అభ్యసించిన వాళ్ళు, పండితులు, అటువంటి వర్గానికి చెందినవారు ఖచ్చితంగా ఈ సమయంలో వారికి తగిన గుర్తింపు వస్తుంది. వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా
ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.